హలో అండి. అందరికీ నమస్తే. నేను మీ స్రవంతి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. నేను ఈరోజైతే మీ ముందుకి పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రం విశేషాలతో మీ ముందుకైతే వచ్చేసానండి. దీనిని పెంచుల కోన అని కూడా అంటారు. సో ఈరోజైతే మనం పెంచుల కోన పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం గురించి తెలుసుకుందాం. నేనైతే ఈ ఆలయాన్ని దర్శించుకోవడం జరిగింది. సో ఈ వీడియోతో నేను ఆలయ చరిత్ర, కొన్ని విశేషాల గురించి మీ ముందు అయితే ఈ వీడియో రూపంలో ఉంచబోతున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఇక పెన్సిల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చుట్టూ ఎత్తైన కొండ కోనలు, జలపాతాలు, పారే జలపాతాలు, దట్టమైన అడవి, ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి దృశ్యాలతో కొలువైన క్షేత్రం పెంచుల కోన. ఈ ప్రాంతం పరిసరాలన్నీ అందమైన సర్పాకృతిని కలిగి దట్టమైన చెట్లతో కూడిన కొండలు కలిగి ఉంటాయండి. ఈ పెంచుల కోన ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు నగరం నుండి సుమారుగా 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తున నల్లమల అడవులు, శేషాచలం అడవులు కలిసిపోయే ప్రాంతంలో ఈ పెంచుల కోన క్షేత్రం వెలిసిందండి. ఈ క్షేత్రం నిత్యం భక్తుల రాకపోకలతో ఎంతో శోభాయమానంగా వెలుగొందుతోంది. ఈ క్షేత్రంకి వచ్చేసరికి ఈ క్షేత్రం దగ్గర ఉన్నటువంటి చెంచురాజు కుమార్తె చెంచు లక్ష్మి సంచరించిన నాటి చెంచుల కోనే ఈనాటి పెంచుల కోనగా మారిందండి. దక్షిణాన ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పెంచుల కోన పేరుగాంచింది. ఈ ప్రాంతం చుట్టూ సుందరమైన సర్పాకృతి కలిగిన దట్టమైన చెట్లతో కూడిన కొండలు, కొనలు ఉన్నాయి. వాటి నడుమనే దివ్యమైన దేవస్థానం వెలసింది. ఇక ఆలయ చరిత్రకు వచ్చేసరికి మహావిష్ణువు కృతయుగాన ప్రహ్లాదుని రక్షించేందుకు హిరణ్యకశిపుని సంహరించిన అనంతరం వెలిగొండల కీకారణ్యంలో గర్జిస్తూ ఆవేశంగా సంచరిస్తున్న సమయంలో చెంచురాజు కుమార్తె అయిన చెంచులక్ష్మిని తన చెలికత్తెలతో అడవిలో విహరిస్తుండగా స్వామివారు భీకర రూపాన్ని చూసిన చెలికత్తెలు భయంతో పారిపోయారంట. చెంచులక్ష్మి అమ్మవారు మాత్రం స్వామివారిని చూసి భయపడకుండా నిలబడిపోయినట్లుగా చరిత్ర చెబుతోంది. దీంతో ఆమె ధైర్యానికి, ధైర్య సాహసాలకి మెచ్చిన మన లక్ష్మీ నరసింహస్వామివారు ఆమె అందానికి ముగ్ధురై స్వామివారు చెంచురాజుకు కుప్పం చెల్లించి ఆమెను వివాహం చేసుకొని ఆ సుందరావతిని పెనవేసుకొని శిలారూపంలో ఇక్కడ స్వయంభుగా వెలిసినట్లు పురాణ కథలు మనకు చెప్తున్నాయి. దీంతోనే స్వామివారిని పెనుసుల లక్ష్మీ నరసింహస్వామిగా పిలుస్తారంట. అయితే చెంచులక్ష్మిని స్వామివారు వివాహం ఆడారని తెలుసుకున్న ఆయన సతీమణి ఆదిలక్ష్మి అమ్మవారు ఆగ్రహించి స్వామివారికి అల్లంత దూరంలో ఏటియవతల గట్టున వెళ్ళిపోయినట్లు పురాణ కథలు తెలియజేస్తున్నాయండి. దీంతో అమ్మవారికి అక్కడి దేవస్థానం అనేది నిర్మించారంట. ఇక ఆలయం యొక్క విశేషాలకు వచ్చేసరికి తూర్పు కనుమల మధ్య పర్వత ప్రాంతాల్లో నెల్లూరు, కడప జిల్లాల మధ్య ఈ క్షేత్రం ఉంది. నెల్లూరు జిల్లాకి 80 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తున ఉన్న కోన ఈ క్షేత్రం. ఈ క్షేత్రం నిత్య శోభాయమానంగా వెలుగొందుతోంది. ఈ క్షేత్రంలో దట్టమైన కీకారణ్యంలో ఉన్నప్పటికీ ఇక్కడ వచ్చే భక్తులకు ఎటువంటి ఆపదలు, క్రిమి కీటకాల నుండి తలెత్తవు అని అంటారు. అందువల్ల ఈ స్వామిని కొండి కాసుల వాడని కూడా పిలుస్తారట. కోనలోని గర్భగుడి సుమారు 700 సంవత్సరాలకు పూర్వం నిర్మించినట్లు చరిత్ర తెలియజేస్తోంది. భారతదేశానికి ఈ పేరు రావడానికి కారణమైన భరతుడు ఈ ప్రాంతంలోనే పెరిగారని, ఆయనను పెంచిన కణ్వ మహర్షి ఈ ప్రాంతంలోనే తపస్సు ఆచరించారని, ఆశ్రమం పక్కనే ఉన్న ఏరును కణ్వలేరుగా పిలిచేవారని, కాలక్రమేణా అది కండలేరుగా మారినట్లు చరిత్ర కథనాలు చెబుతున్నాయి. పెంచుల కోనకు 6 కిలోమీటర్ల దూరంలో గోనుపల్లికి చెందిన ఒక బోయ గొర్రెల కాపరి గొర్రెలను మేపేందుకు పెంచుల కోన అడవిలోకి వెళ్ళగా స్వామివారు వృద్ధిని రూపంలో బోయ కాపరికి కనిపించారట. నరసింహస్వామి శిలారూపంలో ఇక్కడ వెలిసి ఉన్నారని గ్రామస్తులకు తెలిపి ఇక్కడ ఆలయం నిర్మించాలని చెప్పారట. స్వామివారు
ఆ గొర్రెల కాపరిని వెనుదిరిగి చూడకుండా వెళ్ళాలని చెప్పగా ఆ కొద్ది దూరం వెళ్ళిన తరువాత వెనుదిరిగి చూడడంతో స్వామివారు అక్కడే శిలగా మారినట్లు ఆ ప్రాంతవాసులు చెబుతుంటారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు స్వామివారికి దేవస్థానం నిర్మించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 1959లో ఈ దేవస్థానం దేవాదాయ శాఖ ఆధీనంలోకి వచ్చింది. అప్పటి నుండి కోన దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. ఇది నెల్లూరుకి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి ప్రజలు కుల మత వర్గ భేదాలు లేకుండా స్వామివారిని దర్శించి పాపముల నుండి విముక్తి కలుగజేయాలని కోరుకుంటారు. చుట్టూ పెద్ద కొండలు, పచ్చని చెట్ల మధ్య పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దర్శించుకోవడానికి చుట్టుపక్కల పల్లెటూర్ల నుండి చాలా మంది వస్తూ పోతూ ఉంటారు. ప్రతి సంవత్సరం మే, ఏప్రిల్ మధ్యలో బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి. ఇక్కడ తిరుమల బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు పెంచల కోనకు కూడా స్పెషల్ బస్సులు వేస్తూ ఉంటారండి. కన్వ మహర్షి ఇక్కడ తపస్సు చేశారని ప్రతిదీ మామూలు రోజుల్లో చీమ చిటుకు కన్నా వినిపిస్తుందేమో అన్నంత ప్రశాంతంగా ఉంటుంది. వేసవిలో మాత్రం కిటకిటలాడుతుంది. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కొత్తగా కొన్న ట్రాక్టర్లకు లేకపోతే కొత్తగా కొన్న వాహనాలకు ఇక్కడ పూజ చేయించడం రివాజు. ఇక్కడికి రావడానికి రాపూరు, పొదలకూరు, గూడూరు, నెల్లూరు నుండి బస్సులు తిరుగుతాయి. ఉండడానికి కొన్ని సత్రాలు ఉంటాయి, కానీ అంత అనువుగా ఉండవు. కాకపోతే ఈ గుడికి వచ్చే వాళ్ళంతా ఉదయం వచ్చి సాయంత్రం తిరుగుముకు పడుతుంటారు. ప్రయాణ మార్గాలకు వచ్చేసరికి పెంచల కొనకు చేరుకునేందుకు అనేక ప్రాంతాల నుండి బస్సులు ఉన్నాయండి. జిల్లా కేంద్రమైన నెల్లూరు నుండి 80 కిలోమీటర్ల దూరం ఉంది. నెల్లూరు నుండి ఆర్టీసీ వారు ఇక్కడకు బస్సులు నడుపుతున్నారు. నెల్లూరు నుండి పొదలకూరు, ఆదురుపల్లి మీదుగా సుమారు 40 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో ప్రయాణం చేయవచ్చు. ఇక్కడికి ప్రతి 2.5 గంటలకు ఈ మార్గంలో బస్సు వసతి ఉంటుంది. రైల్వే జంక్షన్కి వచ్చేసరికి గూడూరు నుండి 70 కిలోమీటర్ల దూరం. ఇక్కడ నుండి రోడ్డు మార్గాన రాపూర్కి చేరుకొని కోనకు వెళ్ళవచ్చు. కడప జిల్లా నుండి వచ్చే భక్తులు రాపూర్కి చేరుకొని ఇక్కడ రావచ్చు. వెంకటగిరి నుండి ఈ క్షేత్రం 60 కిలోమీటర్ల దూరంలో ఉందండి. విజయేశ్వరి దేవి ఆశ్రమము పెంచల కోనలో ఈ ఆశ్రమము ఉంది. ఆమె ఇక్కడ 30 సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నది. ఇక ట్రెక్కింగ్ విషయానికి వచ్చేసరికండి, సాహసికులకు పెంచల కోన క్షేత్రంలో ట్రెక్కింగ్ చేసి ఆనందించవచ్చు. అడవుల్లో కాలినడకగా సంచరించవచ్చు. జలపాతాల వద్దకు నడుచుకుంటూ వెళ్ళి పైనుంచి పడే ఆ జలధార కింద స్నానం ఆచరించవచ్చు. ఈ విధంగానే వేసవిలో చాలా మంది వచ్చి ఇక్కడ చాలా ఆనందంగా జలపాతాల కింద స్నానం ఆచరించి వెళ్తూ ఉంటారండి. ఇక వసతి విషయానికి వస్తే పెంచల కోనలో ఉండడానికి కొన్ని సత్రాలు ఉంటాయి, కానీ అవి అంతగా అనుకూలంగా ఉండవు. అంతగా ఉండాలనుకుంటే ఆలయ ప్రాంగణంలోని రాత్రి పడుకోవచ్చు. భోజనాలు, టిఫిన్ల కొరకై కాగా హోటళ్లు, తోపుడు బండీలు ఆలయం బయట దర్శనమిస్తాయి. ఇక ఈ పెంచల కోన పర్యాటకులకు చూడదగిన ప్రదేశం వంటిదండి. ప్రతి ఒక్కరూ జీవితంలో తప్పకుండా దర్శించుకోవాల్సిన క్షేత్రం. ఇక్కడ మన లక్ష్మీ నరసింహస్వామి వారు స్వయంగా వెలసిన క్షేత్రం ఇది. ఇక్కడ మనకి ఏదైనా బాధలు ఉండి మనం ఆర్థికంగా కానీ మానసికంగా కానీ బాధపడుతున్నట్లయితే స్వామివారిని నమ్ముకుంటే తప్పకుండా ఫలితం అనేది జరుగుతుందని పురాణాల కథలు చెప్తున్నాయి. మాకైతే చాలా నమ్మకం అండి లక్ష్మీ నరసింహస్వామి వారంటే. అందుకే స్వామివారిని దర్శించుకోవడం కోసం వచ్చాను. మీరు కూడా తప్పకుండా వచ్చి చూడండి. ఆలయ క్షేత్ర విశేషాలు మరియు ఈ జలపాతాలు చాలా శోభాయమానంగా ఉంటాయండి. తప్పకుండా దర్శించుకోవాల్సిన క్షేత్రం ఇది. మీరందరూ తప్పకుండా వీడియోని చూసి ఒకసారి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంకి వచ్చి విజిట్ చేసి వెళ్తారని కోరుకుంటున్నాను. సో ఇప్పటి వరకు ఈ వీడియోని ఓపికతో చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఇంతటితో అయిపోలేదండి, రన్నింగ్ అవుతుంది. చివరి వరకు చూసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్ని నాకు తప్పకుండా షేర్ చేయండి.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.